ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కి 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. దీనిని అధికారికంగా అతి త్వరలో ప్రకటించనుందని సమాచారం. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న కర్మాగారాన్ని ఆదుకునే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ సమకూర్చడానికి నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నిర్ణయానికి గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా దీనిపై కేంద్ర పెద్దలతో చర్చించారు. చివరికి కేంద్రం పరిశ్రమ ప్రైవేటీకరించేందుకు బదులు ఆదుకునేందుకు ప్యాకేజీ ప్రకటించనుంది. విభిన్న కోణాల్లో చర్చించిన అనంతరం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యమున్న విశాఖ ఉక్కు కర్మాగారం 2023-24లో 4,848.86 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో స్టీల్ ప్లాంట్పై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంట్ను సందర్శించారు. ప్లాంట్ నిలదొక్కుకోవడానికి 18,000 కోట్లు అవసరమని కేంద్రానికి కార్మికులు తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకే కేంద్ర ఉక్కు శాఖ ఎమర్జెన్సీ అడ్వాన్స్డ్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు 500 కోట్లు, ముడిసరుకుకు సంబంధించి బ్యాంకు అప్పుల చెల్లింపులకు 1,150 కోట్ల చొప్పున 2 విడతల్లో కేంద్రం సాయం చేసింది. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పుల భారం, తగినంత ముడిసరుకు లేకపోవడం, కోర్టు అటాచ్మెంట్, ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ తో విశాఖ ఉక్కు కర్మాగారం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వీటిని తీర్చడంతో పాటు భవిష్యత్తులో తలెత్తే కష్టాల నుంచి తప్పించడానికి ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పార్లమెంటు సంఘానికి చెప్పింది. దానిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది. దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ప్యాకేజీని ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తుంది. మొత్తం ప్యాకేజీ విధి విధానాలు ఎలా ఉంటాయన్నది కేంద్ర మంత్రి అధికారిక ప్రకటనలో తేలనుంది.